నమస్తే అందరికీ. ఈరోజు చేపల కూర ఉంటున్నానండి. పులస చేపల కూర మీకు ఎలా వండాలేంటో చూపిస్తాను, చూడండి. ఇంకండి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు రసం తీసేసి పెట్టుకున్నానండి. ఇంకండి బెండకాయలు వేస్తాను. చేపల కూరలో పులస చేపలు బెండకాయలు వేస్తే బాగుంటాయి. నేను మళ్ళీ చేసేటని చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించుకుని సెట్ పెట్టుకున్నానండి. దీంట్లోనూ తగినంత నూనె వేస్తాను. నూనె కాగింది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేస్తాం. మూత పెట్టి కాసేపు మగ్గనిస్తాం. చేప ముక్కల్లో పసుపు వేస్తున్నాను. కారం వేస్తాను. ఒకసారి ఇలాగా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టిలాగా ఇలా కలుపుతాం. ఉల్లిపాయలు వేసుకుని చేప ముక్కలు వేసినట్టు చూపిస్తాం. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అండి మనం ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత గట్టి పెట్టకుండా ఇలాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూద్దాం చేప ముక్క వేసిన తర్వాత నూనె ఫ్రై అవుతున్నప్పుడే మనకి నీళ్ళు వేసుకోవాలి. సరిపడి నీళ్ళు వేసుకుని ఉడకనిద్దామండి. మళ్ళీ చింతపండు పులప వేసినట్టు చూపిస్తాను. మళ్ళీ ఇలా ఉడుకుతున్న సమయంలో బెండకాయలు వేసుకున్నాం. కొంచెం ఉడికాక చింతపండు వేసినట్టు చూపిస్తాను. ఇవ్వండి కూర ఇంకా ఉడుకు వచ్చిందండి. కొత్తిమీర వేస్తాం. కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఉడుకోవచ్చింది.
ముక్కలాగానే ఉండాలండి, కదిపేయకూడదు. ఇలా బెండకాయ ముక్కలు ఇవ్వండి. కొంచెం రైస్లో వేసి మా అబ్బాయికి ఇస్తాను, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన, మా అబ్బాయి పేరు వినయండి, ఎంతో ఇష్టమైన చేపల కూర తిని చూపిస్తాడు. హాయ్ గైస్, మా అమ్మ నా ఫేవరెట్ చేప చేసిందండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చూడటానికి అయితే చాలా బాగుంది. వేడిగా ఉంది. బాగుంది, చాలా పులప, ఉప్పు అన్ని బాగా సరిపోయి చాలా చాలా బాగుంది. మీరు చేసుకోవాలంటే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.